అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతుల ఆందోళన. అమలాపురంలో తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బైక్పై ర్యాలీగా నిరసన తెలిపిన ఆక్వా రైతులు వెంటిలేటర్పై ఉన్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి అంటూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కోనసీమ జిల్లా ఆక్వా రైతులు అక్రమ విద్యుత్ వసూలు వెంటనే నిలుపుదల చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్. ఆక్వా ఎగుమతులు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన. రొయ్యల మీద ధరలు తగ్గించి రొయ్యల సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రించాలని పలు డిమాండ్లతో నిరసన తెలియజేసిన ఆక్వా రైతుల సంఘాలు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఆక్వా రైతులు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మంత్రులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ రైతాంగం తరపున విన్నవించుకున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా ఇంటి లీటర్ మీద ఉంది. మేము చాలా కష్టాలు పడుతున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే ఎల్లో ఎస్పీఎల్ ఛార్జెస్ అని, ఫేస్టక్ అని, బరంట్ మీటర్ అని, వాళ్ళు ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీ తీయం అలా తీస్తారో దానికి సంబంధించినవి అన్నీ కూడా మా మీద వసూలు చేస్తున్నారు. ఎప్పుడో గత 10 సంవత్సరాల కింద ఉన్న PPS 1 PPS 2 అనుకుంటూ ఆ ఛార్జీలు కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు. ఏ విధంగా మీటర్ వాడకుండా ఉంటే కూడా ఒక 20 HP మీటర్ ఉంటే అది 10 నుంచి 15,000 బిల్లు వస్తుంది. ఇది ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ స్పెషల్ ఛార్జెస్ అన్నీ కూడా 33,000 కోట్లు వచ్చినాయి, 30,000 కోట్లు వచ్చినాయి. ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగమని కూడా మీరు చెప్పారు. మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల ఛార్జీలు తెలంగాణలో ఏ రేట్ ఉందో ఆ రేట్ చేస్తామని అన్నారు. ఇప్పటికీ తెలంగాణకే మనకి 50% తేడా ట్రాన్స్ఫర్ కాస్టులు ఉన్నాయి. అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు 100 టన్ను చేసేవాడు ఉన్నాడు, 1000 టన్ను చేసేవాడు ఉన్నాడు, 10,000 టన్ను చేసేవాడు ఉన్నాడు. అందరూ కూడా ఒకే రేటు ఉండటటువంటిది ఇది ఒక మోనోపోలీ వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది. వీళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు ఒకే రేటు కొంటారు సిండికేట్, మేత అమ్మినప్పుడు ఒకే రేట్ అమ్ముతారు సిండికేట్, మెడిసిన్ అమ్మినప్పుడు ఒకే రేట్ అమ్ముతారు సిండికేట్. రైతు దగ్గర మాత్రం కొనేటప్పుడు మాత్రం వేరు రేట్లు ఇష్టం వచ్చినట్టు కొనొచ్చు జరిగింది. వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం వేరు రేట్లు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తారు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా విడనాడాలని
చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి నెలలో 16, 17, 18లో మన పవర్చూర్ ఎన్క్లేవ్ అనే హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్కి ఆయన వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో 4 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఈ ఆక్వా సాగుని విదేశీ మార్గద్రవ్యం పెంచే దృష్టిలో పెట్టుకుని దీన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా అభినందనీయం, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ 4 లక్షల్లోనే 2 లక్షల ఎకరాలు 50% కల్చర్ చేస్తేనే మన రైతుకి చేతికి అంది రేటు అమ్ముకునేటప్పుడు రూపాయి వస్తుంది అనుకునే టైంలో ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు మేత కంపెనీ వాళ్ళు కానీ రైలు కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతు అపారమైన నష్టం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే మన హరిత విప్లవం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నిట్ల మీద, చిన్న విషయం కాదు, అన్నిట్ల మీద మొత్తం కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రతిదీ ఫీడ్లో కలిపి ప్రతి కాంపోజిషన్ మీద ఫిష్ ఆయిల్ కానించి ప్రతి దాని మీద కస్టమ్స్ లేపారు. విదేశాల నుంచి తెంపుకునే మేత మీద 15% ఉన్నది 5% చేశారు. అలాగే యాచరీకి సంబంధించి దాని పెట్టి సిస్టులని ఒక పురుగుని పెడతారల్లో ఆ సిస్టులకి 30% ఉంటే అది 5% చేశారు. ఆక్టివా మీద 0 చేశారు. తర్వాత వీళ్ళు తీసి బ్రూట్ స్టాక్ మీద 15% ఉన్నదేమో అది 5% చేశారు. వాళ్ళని ఏంటంటే మేము అడిగేది నాణ్యమైన సీడ్ ఇమ్మని కోరుతున్నాం. మేము రేటు తగ్గించమని ఇచ్చమని కాదు, నాణ్యమైన సీడ్ యాచరీ వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలని. ఇదే ఆక్వాకల్చర్ ఆరిజిన్ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తగ్గిన దృష్టిలో పెట్టుకుని మేలు రకమైన మేత వాడి నాణ్యమైన సీడ్ ఇవ్వాలని యాచరీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు దయించి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ 4 లక్షలు 10 లక్షలు అవటం కాదు, ఈ 4 లక్షలు 1,50,000కి పడే పరిస్థితి రాబోయే రోజుల్లో ఆక్వా సాగు జరుగుతుందని చెప్పేసి మాత్రం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.